అందరికీ నమస్కారం. ఎట్లా ఉన్నారు? హాయ్. ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న 'వాష్ లెవెల్ 2' అనే సినిమా చూడడం జరిగింది. ఆ సినిమా మీద నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇది యాక్చువల్లీ ఫ్రాంచైజీలో సెకండ్ పార్ట్ అనమాట. ఫస్ట్ పార్ట్ 2023లో 'వాష్ లెవెల్ 1' అని రిలీజ్ అయింది ఆల్రెడీ. ఆ పార్ట్ 1 సినిమా మంచి అప్రిషియేషన్ గెయిన్ చేసింది. సో దట్స్ వై పార్ట్ 2 కూడా చేశారు. అది ఈ నెల 2025లో రిలీజ్ అయింది. ఇంకా సినిమా చూసిన తర్వాత నాకెలా అనిపించింది అంటే గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. సినిమాటిక్ ఆర్ట్ ఆల్సో హ్యాస్ ద అబిలిటీ టు డిస్టర్బ్ యూ మెంటలీ. కొన్ని సినిమాలు చూసిన తర్వాత మనం మెంటలీ ఒక ఫోబియాలోకి వెళ్తాం. హర్రర్ కానీ డార్క్ థీమ్డ్ ఫిల్మ్స్లో ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్లోకి మనం వెళ్ళిపోతాం. ఫార్చునేట్లీ ఈ సినిమా కూడా అదే కోవలోకి చెందినదే. దిస్ ఈజ్ అ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్. బేసికలీ హర్రర్ కానీ డార్క్ థీమ్డ్ సినిమాస్ కానీ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ. ఈ జాన్రాస్ మనకు నచ్చలేదంటే సినిమా బాగాలేదు అన్న అర్థం ఏమి ఉండదు కదా. ద సేమ్ హ్యాస్ హ్యాపెండ్ విత్ దిస్ ఫిల్మ్. సినిమా సింపుల్గా చెప్పాలంటే బాగుంది, అప్రిషియేట్ చేయాల్సిన ఫిల్మ్. కథ యొక్క మెయిన్ థీమ్ అండ్ స్టోరీ మన ఇండియన్ సొసైటీలో బ్లాక్ మ్యాజిక్, మూఢనమ్మకాలు, తాంత్రిక విద్యలు, నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, వీటన్నిటి గురించి రియల్ లైఫ్లో ఖచ్చితంగా వినే ఉంటాం. ఈ సినిమా చూసేటప్పుడు అరే మనం విన్నవి ఇక్కడ చూస్తున్నాం కదా అనే ఫీలింగ్ మీకు కంపల్సరీగా వస్తుంది. ఫిల్మ్ మేకర్స్ ఎస్పెషల్లీ డైరెక్టర్ ఉన్నది ఉన్నట్టుగా చూపించడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టారు అండ్ హీ సక్సీడెడ్ ఇన్ దిస్. ఇది ఒరిజినల్లీ ఒక గుజరాతీ మూవీ, గుజరాత్లోనే జరుగుతుంది, బట్ ఆల్సో హిందీ లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. గుజరాతీ, హిందీ మాకు ఈ 2 లాంగ్వేజెస్ రావు, అర్థం కావు అని మీరు అనుకుంటున్నారంటే లాంగ్వేజెస్తో అసలు మీకు పని లేదు. ఎందుకంటే సినిమా ఏ లాంగ్వేజ్లో చూసినా ఇది అర్థమైపోతుంది, ఆ థ్రిల్ మీరు ఎంజాయ్ చేయగలరు. అలాంటి సినిమా ఈ సినిమా. ఇంకా క్రియేటివ్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే టేకింగ్ కానీ, బీజిఎం కానీ, యాక్టర్స్ కాస్టింగ్ కానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ, సస్పెన్స్ కానీ, థ్రిల్ కానీ అద్భుతంగా ఉన్నాయి. ఎస్పెషలీ గర్ల్స్ ఎవరైతే యాక్ట్ చేశారో ప్రతి ఒక్కరు, మీకు సినిమాలో ఎంతమంది అయితే గర్ల్స్ కనపడతారో అంతమంది యొక్క యాక్టింగ్ చాలా అద్భుతంగా చేసింది. ఆ లెవెల్కి వాళ్ళ యాక్టింగ్ సూపర్ అనే చెప్పాలి. ఈ సినిమా యొక్క స్పెషాలిటీ ఏంటంటే డార్క్ ఎలిమెంట్స్, థ్రిల్ ఆస్పెక్ట్, ఆ సస్పెన్స్తో పాటు డ్రామా కూడా చాలా నీట్గా ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఎప్పుడైతే డ్రామా నీట్గా ఎస్టాబ్లిష్ చేస్తారో మనం ఆ సినిమాలో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాం. సినిమాలోని కొన్ని సీన్స్, కొందరి గెటప్, కొందరి అపియరెన్స్ చాలా క్రీపీగా అనిపిస్తాయి మనకు, విచ్ ఇన్ టర్న్ హెల్ప్స్ టు ఎంజాయ్ ద ఫిల్మ్ ఎ లాట్ మోర్. ఇలాంటి థిమాటిక్ ఉన్న సినిమాలలో ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా పెట్టారు. సినిమా యొక్క డ్యూరేషన్ షార్ట్ అండ్ స్వీట్గా 1 hour 45 minutes ఎంతో ఉంది, విచ్ ఈస్ అగైన్ రియలీ అప్రిషియబుల్ బికాస్ అన్నెసెసరీ సీన్స్ లేవు, అన్నెసెసరీ ల్యాగ్స్ లేవు. ఇలాంటి కొన్ని సినిమాలు చూసినప్పుడే కొన్ని విషయాలు మనం ఇప్పటి వరకు నమ్మకపోయినా సరే ఇప్పుడు నమ్మాలేమో, ఇవి నిజమేమో, ఇవి కన్సిడర్ చేస్తే మనం బాగుంటామేమో అనే థాట్ స్ట్రైక్ మన మైండ్లో మెదులుతుంది. ఇలాంటి ఎలిమెంట్స్ చాలా ఆర్గానిక్ గా స్టోరీలో నరేట్ చేయడం అనేది జరిగింది అనమాట. అఫ్ కోర్స్ సినిమాలో కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారు, విచ్ ఈస్ వెరీ ఫైన్ బికాస్ ఆ సినిమా లిబర్టీస్ కూడా ఒకవేళ తీసుకోకపోతే సినిమాని సినిమా లాగా మనం ఎంజాయ్ చేయలేం. సినిమా యొక్క క్లైమాక్స్ కూడా చాలా సాటిస్ఫాక్టరీ క్లైమాక్స్ అనే చెప్పాలి. నీట్గా ఎండ్ అయింది. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫిల్మ్స్ విచ్ ఎండ్స్ విత్ అ గుడ్ క్లైమాక్స్. ఈ సినిమా తాలూకు ఇంకొక బ్రిలియన్స్ ఏంటంటే ఈ థ్రిల్, సస్పెన్స్, ఆ మూడ్లోకి మనం తీసుకెళ్ళడానికి ఎటువంటి విఎఫ్ఎక్స్ కానీ, కంప్యూటర్ గ్రాఫిక్స్ కానీ ఏమి యూజ్ చేయకుండానే మనకు ఆ ఫీలింగ్స్ అన్ని తెప్పించారనమాట. ఆ థ్రిల్ అనేది, ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆ ఎంజాయ్మెంట్ అనేది చాలా ఆర్గానిక్గా క్రియేట్ చేశారు. ఒకవేళ డార్క్ టెంప్లేటెడ్ ఫిల్మ్స్ కానీ, హర్రర్స్ కానీ, ఈ కైండ్ ఆఫ్ సినిమాలు చూడటం మీకు అలవాటు అయితే డూ నాట్ మిస్ దిస్ ఫిల్మ్ అట్ ఎనీ కాస్ట్. మీరు స్ట్రైట్ అవే ఈ పార్ట్ 2 చూసినా పర్వాలేదు, ఈ పార్ట్ 2 చూసి కూడా పార్ట్ 1 అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూస్తారంటే ఇంకా బెటర్. బట్ లాంగ్ స్టోరీ షార్ట్, దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఫిల్మ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.